జగన్ మీద సిబిఐ, ఈడీ కేసులు ఏవైతే ఉన్నాయో దాదాపుగా 19 దాకా ఉన్నటువంటి కేసులు. ఆ కేసులన్నిట్లలో కూడా జగన్ ఇదివరకు కోర్టుకి అటెండ్ అవుతా ఉండేవాడు. ప్రతిపక్ష నాయకుడు ఉన్నప్పుడు కూడా వారం వారం అటెండ్ అవుతా ఉండేవాడు. అప్పట్లో తెలుగుదేశం వాళ్ళు శుక్రవారం కోర్టుకెళ్ళి ఎట్లాంటి వ్యక్తి సీఎంగా పనికొస్తాడా అంటూ హైలైట్ చేసింది. ఎన్నికల ముందు ప్రచారం కూడా చేశారు. అయినా ప్రజలు ఆయన 2019లో 151 సీట్లు ఇచ్చి గెలిపించారు. తెలుగుదేశానికి 23 సీట్లు ఇచ్చారు. ఆ తర్వాతన తను సీఎంగా ఉన్నాను కాబట్టి కార్యకలాపాల పనుల్లో ఉంటాను కాబట్టి నేను అటెండ్ కాలేను, ఎగ్జామ్షన్ అని అడిగాడు. అది కొన్ని రోజులు. ఆ తర్వాత ఎంతకాలం ఎట్లా ఉంటావంటే మెయిన్ రెగ్యులర్ ఇది లేదు కదా, ఇప్పుడు అన్ని ఇంకా డిశ్చార్జ్ పిటిషన్స్ దశలోనే ఉన్నాయి కదా. కాబట్టి అసలు విచారణ ప్రారంభమైనప్పుడు అంటే రెగ్యులర్ దాని మీదన వాదోపవాదాలు వినే సందర్భంలో అటెండ్ అవుతారు. అప్పటిదాకా ఎగ్జామ్షన్ ఇవ్వమని చెప్పి అడగడం. కోర్టులు మొదట్లో దాన్ని సవాల్ చేస్తూ కొంతమంది రకరకాలు చేసినా కూడా కోర్టులు అనుమతి ఇచ్చినాయి. ఇప్పుడు తర్వాతన తను దిగిపోయిన తర్వాతన కూడా ఇంకా ఎగ్జామ్షన్ కొనసాగుతుంది. అయితే విదేశాలు వెళ్ళొచ్చాక కోర్టుకు అటెండ్ కావాలి నవంబర్ 14 లోపు అన్నటువంటి మొన్న కోర్టు ఇచ్చినటువంటి ఆదేశం. కాబట్టి ఒకసారి కోర్టుకి అటెండ్ అవ్వాల్సి అయితే ఉంటుంది. మరి అటెండ్ అవుతారా లేకపోతే మళ్ళీ దాని మీద ఛాలెంజ్ చేస్తారా ఏంటనేది చూడాలి.